చక్రవర్తి రాజకీయాల పట్ల పరిపక్వత రాలేదు, అవగాహన లేని వ్యక్తి. ఆయనకెందుకు ఇంత పెద్ద ఆర్గనైజేషన్స్ ప్రియారిటీ ఇచ్చి ఆయన పట్ల ఎందుకు మాట్లాడాల్సిన అవసరం ఉందని చెప్పి చాలా మంది మాకు చెప్పడం జరిగింది. మేము అనుకునేది ఏంటంటే దీని వెనకాల ఏదో పాపం అమాయక పవన్ కళ్యాణ్ లేకపోతే ఆడిస్తున్నటువంటి ఈ మిగతా శక్తులు ఇక్కడ ఉన్నటువంటి పాపం తెలంగాణలో ఉన్నటువంటి అమాయకంగా ఫ్యాన్సుల పేరుతోటి ఆడంబరాలు చేస్తున్నట్టు వాళ్ళు మేము అనుకోవట్లేదు. దీనికాల పెద్ద పెద్ద శక్తులు పవన్ కళ్యాణ్ వెనకాల శక్తులు ఉన్నాయి. ఆ శక్తులు ఏంటి అనేది ఒక పక్క చంద్రబాబు గారు, ఒక పక్క అమిత్ షా గారు బీజేపీ కుట్రలతో ఇక్కడ ఆయన స్థైర్య విహారం చేయడానికి తెలంగాణలో శాంతియుతంగా ఉన్నటువంటి దాదాపు 12 సంవత్సరాలుగా ఎలాంటి సంఘటన దుర్సంఘటన కూడా జరగకుండా తెలంగాణలో సస్యశ్యామలంగా పరిపాలన కొనసాగుతుంటే వీళ్ళొచ్చి చాలా పార్టీలు ఉంటాయి, రాజకీయాలు చేసుకోవచ్చు. వాళ్ళ రాజకీయాల్ని ఈరోజు ఉత్తర భారతదేశ బీజేపీ రాజకీయం చేస్తా ఉంది. 8 మంది ఎంపీలు 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కమ్యూనిస్టులు కార్మికుల కోసం వర్గ పోరాటం కోసం పనిచేస్తున్నటువంటి కమ్యూనిస్టులు ఒక పక్క ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉద్యమంలో పాల్గొన్న పార్టీ ఉంది. తెలంగాణ తీసుకొచ్చి తెలంగాణ ఉద్యమం కోసం ఏర్పడినటువంటి టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ కు మారినటువంటి పార్టీ ఉంది. టీడీపీ ఉంది. ఒకప్పుడు అదే ఎన్టీ రామారావుని ఇక్కడ హక్కున చేర్చుకొని ఇక్కడున్నటువంటి టీడీపీ ఇక్కడ కనుమరుగైపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు జనసేన పార్టీ పాపం ఆయన ఎప్పుడు కూడా ఇక్కడ పోటీ చేయడం కానీ అట్లాంటి సాహసం కూడా చేయలేదు. అక్కడేదో ఈవీఎంల తోటి ఆయన ముందు పోటీ చేసిన 2 నియోజకవర్గాల్లో ఓడిపోయినా చంద్రబాబు మోడీ కుమ్మక్కై ఈవీఎంలతోటి పాపం ఆయన అక్కడ డిప్యూటీ సీఎం స్థాయికి వచ్చాడు. స్వాగతం పలుకుతాం, కాదంటలేదు. కానీ ఇక్కడ వచ్చి మీ తాత జాగిరా, మీ అయ్య జాగిరా, గద్దర్ని కించపరుస్తూ కమ్యూనిస్టులను కించపరుస్తూ రకరకాలుగా తెలంగాణ ఆత్మగౌరవం అస్తిత్వం దెబ్బతీసేటువంటి వైఖరిని అవలంబిస్తున్నారు. కాబట్టి వారి పట్ల ఎందుకంటే పాపం అమాయక పవన్ కళ్యాణ్ పట్ల మాకు ఒక సానుభూతి ఉంది తప్ప విచారణ వ్యక్తం చేస్తాం తప్ప ఆయన వాడిన పదజాలం, ఆయన వదిన బాణం ఎవరు అనంటే వెనకాల చంద్రబాబు గారు, అమిత్ షా, బీజేపీ ఉన్నది. ఇక్కడ బీసీ ఉద్యమాన్ని పక్కదారి పట్టించేందుకు. ఎందుకంటే బీసీలకి ఈరోజు ఉన్న రేవంత్ రెడ్డి కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, జనగణనలో మా పేర్లు చేర్చలేదు, మా ఊసు లేదని ఒక పక్క ఉద్యమం జరుగుతూ ఉంది. 42% పట్ల కాంగ్రెస్ పట్ల మొత్తం బీసీ ఉద్యమం రగిలిపోతున్నటువంటి సందర్భం. మొత్తం కూడా ఈరోజు బీఆర్ఎస్ ఉన్నంత కాలం బీసీలని అనగదొక్కి బిచ్చగాలుగా మార్చినటువంటి సందర్భం. ఇవన్నీ వాతావరణాలు ఉన్న సందర్భంలోనే ఈరోజు పాపం చర్చను డైవర్ట్ చేయడానికి రకరకాల ప్రయత్నాలు చేశారు. ఎమ్మెల్సీ నాగేశ్వరరావు విషయంలో ప్రయత్నం చేశారు. ఏదో మన బండి సంజయ్ కొడుకు విషయంలో డైవర్ట్ చేయడం చూసారు. మళ్ళా మన మంగిలి విషయంలో డైవర్ట్ చేసినట్టు కుట్రలు, రకరకాల కుట్రలు చేసి కానీ ఏ కుట్రలు పారక ఇదేదో మళ్ళీ ఎడిదిరిగి మళ్ళీ బీసీ ఉద్యమం వైపు తీసుకుపోతారు వీళ్ళు అని చెప్పేసి మళ్ళీ పవన్ కళ్యాణ్ అస్త్రాన్ని తెలంగాణ పట్ల వాడితే తెలంగాణ ఏంటంటే దాదాపు ఉద్యమాల కోట, అనేక ప్రాణ త్యాగాలతో ఏర్పడినటువంటి తెలంగాణ రాజకీయ చైతన్యం, సామాజిక స్పృహ, ఈరోజు అస్తిత్వ ఉద్యమాలకి నిలువైనటువంటి ఈ తెలంగాణలో పవన్ కళ్యాణ్ లాంటి పాచికలు పారవు. ఇట్లాంటి ప్రయత్నాలు విరమించుకోవాలి. నీ పార్టీ పోటీ చేయడానికి ఇక్కడ తెలంగాణ ప్రజలు ఎవరు వ్యతిరేకులు కాదు, నువ్వు రాజకీయాలు చేసుకోవడానికి వ్యతిరేకులు కాదు. నువ్వు ఇప్పటికీ నీ ఇల్లు దాదాపు 20 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమం జరిగిన క్రమంలో ఏ ఒక్క ఆంధ్ర పెట్టుబడిదారుల పైన కావచ్చు, తెలంగాణ పెట్టుబడిదారుల పైన కావచ్చు, రాజకీయ నాయకుల ఇండ్ల పైన ఎక్కడ కూడా దాడులు జరగలేదు. ఎట్లాంటి కనీసం రక్తపు పారకుండానే తెలంగాణ శాంతియుతంగా తెచ్చుకోవడం జరిగింది. ఆ నేపథ్యం ఇక్కడ ప్రజలకు ఉంది. ఇక్కడ ఆ నేపథ్యమే ఉద్యమాలకు ఉంది. ఎంతో మేము అంటా ఉన్నాం, మావోయిస్టులను మట్టుబట్టి పీపుల్స్ వార్ నుంచి అనేక విప్లవ ఉద్యమాలని మట్టుబట్టినటువంటి చంద్రబాబు, కరుడు కట్టిన చంద్రబాబు నాయుడు అక్కడ ఆంధ్రాలో ఉంటే ఆంధ్రాలో వదిలిన బాణం. ఆయన రావడానికి ఎన్ని పాచికలు వేసినా, టీడీపీ ఏ అధ్యక్షుని పెట్టినా మళ్ళా రాజీనామాలు చేసి పారిపోతున్న సందర్భంలో ఏ పాచిక పారక బీజేపీ పాపం కుమ్ములాటలో కూరుకుపోయి ఎవరిని వదలాలో తెలవక పవన్ కళ్యాణ్ అనేటువంటి అస్త్రాన్ని వదిలి ఏదో పాపం క్షణిక ఆనందాన్ని పొందటే ప్రయత్నం చేస్తా ఉన్నారు బీజేపీ, టీడీపీ. కాబట్టి వీటికి ప్రధాన ఆద్యుడు రేవంత్ రెడ్డి కూడా. ఎందుకంటే వీటన్నిటి మంచం ఏదో అంటారు చూసినవా, రోమ్ నగరం తగలబడుతుంటే పిడేలు వాయించుకున్నట్టుగా తెలంగాణ అంతా కూడా ఇట్లాంటి ఉద్యమాలు జరుగుతూ ఉంటే ఆ పాపం రేవంత్ రెడ్డి ఆనందపడతా ఉన్నాడు. ఆయన ఇక్కడ అన్నిటికీ పర్మిషన్లు ఇస్తా ఉన్నాడు.
అమీర్పేట లాంటి చౌరస్తా లాంటి ఎన్టీ రామారావు కూడా పాపం ఆయనకి ఎన్టీఆర్ స్టేడియం సరిపోవట్లేదు, ఎన్టీఆర్ పార్కు సరిపోవట్లేదు, ఎన్టీఆర్ మ్యూజియం సరిపోవట్లేదు, రకరకాలు ఉన్నాయి తెలంగాణ లోపల. అన్ని ఉన్నా సరే ఆఖరికి విగ్రహాన్ని కూడా పెట్టుకున్నారు. అయినా మనం ఎక్కడ అనలేదు. నువ్వు ఎవరి విగ్రహాలు పెట్టుకున్నావు అనేటువంటి అంశం మాకు అంశం కాదు. కానీ ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి విప్లవ వీరులకు సంబంధించిన తెలంగాణ కోసం అనేక సంవత్సరాలుగా పోరాడినటువంటి సర్దార్ సర్వేపాపన్న గౌడ్ కావచ్చు, మన అవసరం అనుకుంటే షేక్ బందది కావచ్చు, దొడ్డి కొమరేది కావచ్చు, సాకల ఐలమ్మది కావచ్చు, దేశ చిన్నమల్లయ్య కావచ్చు, మన కొండా లక్ష్మణ్ బాపూజీది కొంత ట్యాంక్ బండ్ పెట్టిన ఒక విగ్రహానికే ఉత్సవ విగ్రహం కాదు, పార్కులకి రకరకాల పేర్లతో ఇక్కడ ధర్మభిక్షం గారు కావచ్చు, ఎంతో మందికి మన పండగ సాయన లాంటి వాళ్ళందరినీ కూడా ఎందుకు స్మరించుకోవడానికి పెట్టుకోవడానికి సిద్ధం కావట్లేదు. తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ కానీ రేవంత్ రెడ్డి కూడా అదే వైఖరితో ఉండి వాళ్ళనికి ఇక్కడికి ఆహ్వానించి పర్మిషన్లు ఇచ్చి వివాదాలు సృష్టించి బీచ్ ఉద్యమాన్ని పక్కదారి పట్టించేటట్టు కుట్ర చేస్తా ఉన్నారు. కాబట్టి